సో సాక్షి పేపర్ చూసినట్టయితే సాక్షి పేపర్ లో సెల్ ఫోన్ గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. సెల్ ఫోన్ తో హై బీపీ, మొబైల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు, హై బీపీ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిత జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్ తో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి అరగంట కంటే ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడే వారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని యూరోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్ లో పేర్కొన్నారు. సో సెల్ ఫోన్ ఎక్కువ వాడితే ఏం జరుగుతుంది? అధిక రక్తపోటుకు గురవుతారు, నిద్రలేమికి కారణం అవుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ మనకు డిజిటల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు, వారం రోజుల్లో అరగంట మాత్రమే మాట్లాడాలి. కానీ ఈ రోజు రేపు చూసుకుంటే ఈ జనరేషన్ లో ఫోన్ వదిలేసి 5 నిమిషాలు ఉండలేకపోతున్న ప్రజలు. కానీ ఇక్కడ చూసుకుంటే ఫోన్ ఎంత వాడితే అంత అనారోగ్యానికి గురవుతారు, ఫోన్ ఎంత దూరం పెట్టుకుంటే అంత ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. లేదు అంటే అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పిల్లల్ని చూసినట్టయితే పిల్లలు కూడా ఫోన్ కి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటారు, ఫోన్ ఇస్తేనే ఆడుకుంటారు, ఫోన్ ఇస్తేనే నిద్రపోతారు. ఆ విధంగా పిల్లలు కూడా ఫోన్లకు అలవాటు పడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు కూడా గమనించండి, పిల్లలకు ఫోన్ ఎక్కువ అలవాటు చేయకండి. అదేవిధంగా పెద్దలు కూడా ఫోన్ కి చాలా అలవాటు పడకండి. ఎందుకంటే దాన్ని చాలా అనారోగ్యాల కారణానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ కి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటామన్నట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ చూడండి, ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు, హై బీపీకి ప్రమాదం పొంచి ఉంటుంది. అదే విధంగా నిద్రలేమికి కూడా కారణం అవుతుందంట. ఎందుకంటే ఫోన్ లో రేడియేషన్ ఎక్కువ ఉంటది, నరాలకి ఆ వైరస్ వస్తుంటది. కాబట్టి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లలకి ఎక్కువ ఫోన్ అలవాటు చేయకండి అని మేము కూడా మా తరఫు నుండి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా ఫోన్ ని పక్కకు పెడితే ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టుగా వైద్య నిపుణుల వెల్లడి ప్రకారం మీరు కూడా నడుచుకుంటే బాగుంటుంది.